లింగం యాదవ్ గారు నమస్కారం. నమస్తే అండి. అంటే మీరు బంద్ పాటించారు, మీరు ధర్నాలు చేశారు, మీరు రోడ్ల మీదకి వచ్చారు. అటు ప్రతిపక్ష పార్టీలు బీజేపీ కూడా రోడ్ల మీదకి వచ్చింది, బీఆర్ఎస్ కూడా రోడ్ల మీదకి వచ్చింది. అసలు బంద్ ఎవరికి వ్యతిరేకం జరుగుతుంది ఇక్కడ? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు జీ న్యూస్ ప్రేక్షకులకు, కోపానిస్టులకు ఇవాళ మీరు సరైన ప్రశ్న అడిగారు. ఎందుకంటే ఇవాళ చాలా మంది కూడా అసలు బంద్ ఎందుకు జరిగిందో, ఎవరి కోసం జరిగిందో ఇవాళ తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ముందుగా ఇవాళ ఈ బంద్ని సక్సెస్ చేసినందుకు తెలంగాణ సబ్బండ వర్గాలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇవాళ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. తెలంగాణ ప్రజాప్రభుత్వం ఆనాడు మా నాయకుడు రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి జిత్నా ఆబాది ఉత్నా భాగీదారి అనే నినాదంతో ఇవాళ బీసీలకు విద్య, ఉద్యోగ, అదే విధంగా లోకల్ బాడీలో 42% రిజర్వేషన్ కోసం ఇవాళ దేశ చరిత్రలో మొదటిసారిగా ఇవాళ ఒక సైంటిఫిక్ గా సెన్సెస్ చేసి డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసి ఇవాళ వరల్డ్ రినౌడ్ ఎక్స్పర్ట్ కమిటీ తోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇవాళ బ్యాక్వర్డ్నెస్ ఆధారంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవాళ అమలు చేయడం కోసం అసెంబ్లీలో బిల్లు యునానిమస్ గా పాస్ చేసి ఇవాళ కేంద్ర గవర్నర్ పంపిస్తే మరి ఇవాళ గవర్నరు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఇవాళ ఈ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవాళ అమలు చేయకుండా, 9th షెడ్యూల్లో పెట్టకుండా, పార్లమెంట్ లో చట్టం చేయకుండా ఇవాళ వాళ్ళు తాత్సారం చేస్తున్నందుకు బీజేపీ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ వ్యతిరేకంగా ఇవాళ తెలంగాణ సబ్బండ వర్గాలు కూడా ఇవాళ బంద్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ మన అందరికి తెలుసండి, రాజ్యాంగం ప్రకారం కొన్ని బిల్లులు పార్లమెంట్లే చట్టాలు చేస్తాయి, కొన్ని అసెంబ్లీలు చేసినాయి, పార్లమెంట్లు దాన్ని కూడా మళ్ళా చట్టాలు చేస్తాయి, కొన్ని రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం రెండు కలిసి చేస్తాయి. మరి ఇవాళ ఈ బిల్లును తెలంగాణ ప్రభుత్వం చేస్తే ఇవాళ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం 9th షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్ లో చట్టం చేస్తే ఇవాళ సరిపోద్ది. కానీ కావలసుకొని ఇవాళ బీజేపీ నాయకులకు చిత్తశుద్ధి లేదు. నరేంద్ర మోడీ టెక్నికల్ ఓబీసీ ప్రధాని మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 2 రోజులలో మీరు పార్లమెంట్ లో చట్టం చేసిరు కదా, మరి బీసీ రిజర్వేషన్ వచ్చే వరకు మీరు ఎందుకు చేయట్లేదు? మీకు ఎందుకు చిత్తశుద్ధి లేదు? ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వానికి మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టినే ఇవాళ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినాం. ఇవాళ అదే విధంగా ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు, అదే విధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ఢిల్లీకి వెళ్లి జంతర్ మంతర్ లో ధర్నా చేసినాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేయవలసినటువంటి అన్ని ఏదైతే హక్కులు ఉన్నాయో అవన్నీ వినియోగించుకొని, అన్ని అవకాశాలని సద్వినియోగం చేసుకొని మేము ఇవాళ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంటే ఇవాళ బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మొదటి నుంచి కూడా ఇవాళ ఈ బీసీ రిజర్వేషన్ కు వ్యతిరేకంగా కుట్రలు స్టార్ట్ చేశారు. అసలు కుట్ర ఎక్కడ స్టార్ట్ అయింది అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. స్థానిక సంస్థల్లో 2014 కంటే ముందు 33% రిజర్వేషన్ ఉంటే బీసీలకు దాన్ని 22% తీసుకొచ్చింది కేసీఆర్. సర్లే ఇవాళ మీరు ఎట్లాగూ తగ్గించిర్రు, ఇవాళ మాకు చిత్తశుద్ధితో మేమైనా బీసీలకు న్యాయం జరగాలి, జనాభా దమాషా ప్రకారం వాళ్లకు రాజకీయ అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ మేము క్యాస్ట్ సెన్సస్ చేస్తే మరి కేసీఆర్ గారు ఆనాడు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్, హరీష్ రావు గారు ఆనాడు సర్వేలో పాల్గొనలే. అంటే కుట్ర ఎక్కడి నుంచి జరిగిందో మనం అర్థం చేసుకోవాలి. దాంతో పాటు సర్వేలో పాల్గొనొద్దని చెప్పారు. అయినా విజ్ఞులైన చైతన్యవంతమైన తెలంగాణ సమాజం ఆ సర్వేలో పాల్గొన్నారు. మళ్ళొకసారి బిల్లు పాస్ అయితే కేసీఆర్ అసెంబ్లీకి రాలే. మరి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అంటే నువ్వు సర్వేలో పాల్గొన్నావు, బిల్లు పాస్ అయినాడు, అసెంబ్లీకి రావు, ఇవాళ మళ్ళీ ఏం చేసినావు? నీ అనుచరుల ద్వారా కోర్టులో కేసు వేయించినావు. అంటే ఎక్కడైనా దీన్ని అడ్డుకోవాలనే మొదటి నుంచి ఇవాళ కేసీఆర్ కుట్ర కనబడుతుంది. ఇవాళ అందుకే ఇవాళ మేము రాజ్యాంగం ప్రకారమే ప్రజాస్వామ్య పద్ధతిలో ఇవాళ పార్లమెంట్ లో చట్టం చేయాలని ఇవాళ బీసీ సంఘాలు, మేధావులు, ప్రజాస్వామ్యవాదులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రభుత్వం డిమాండ్ చేస్తుంటే ఇవాళ బీజేపీ కూడా నిమ్మకు నీరెత్తినట్టుంటది. ఇక్కడేమో అసెంబ్లీలో బిల్లుకు మేము సపోర్ట్ చేస్తామంటారు. మరి ఇదే బీజేపీ నాయకులు నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి నరేంద్ర మోడీని నిలదీయొచ్చు కదా, నరేంద్ర మోడీని కన్విన్స్ చేయొచ్చు కదా, మీరు 9th షెడ్యూల్లో పెట్టండి, పార్లమెంట్ లో చట్టం చేయండి అని. ఇవాళ ఎవరు అందుకే చెప్తారు ఈ నిర్ధారణ జరిగింది. బీజేపీ, నరేంద్ర మోడీ బీసీ బిల్లుని పార్లమెంట్ లో పెట్టనందుకు, 9th షెడ్యూల్లో పెట్టనందుకు ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ బంద్ సక్సెస్ చేసిరు. ఇవాళ ఈ బంద్ చూసి ఇప్పటికైనా నరేంద్ర మోడీ, బీజేపీ నాయకులు ఒక కనువిప్పు కలగాలి. ఇప్పటికైనా మీరు మేల్కోనండి. బీసీలు ఏం కోరుకుంటున్నారు, తెలంగాణ సమాజం ఏం కోరుకుంటున్నారు? మీరు కనుక బీసీలో 42% రిజర్వేషన్ 9th షెడ్యూల్లో పెట్టకపోతే, పార్లమెంట్ లో చట్టం చేయకపోతే
డెఫినెట్ కూడా తెలంగాణ ప్రజలు మిమ్మల్ని క్షమించరు, ఓకే, చరిత్ర ఓకే. క్షమించదు. రైట్. బీజేపీ నాయకులారా ఇప్పటికైనా మీరు ఆలోచించండి. బీసీలు మీకు ఓట్లే గాని బీసీల మేలు మీకు జరగొద్దా? అంటే బీజేపీ మొదటి నుంచి మనం ఒకటి కూడా అర్థం చేసుకోవాలండి. బీజేపీ ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి కూడా ఈ బీసీలకు వ్యతిరేకమైన ఓకే, ఓకే, లింగం గారు, ఓకే, ఇవాళ అందుకే రైట్, ఓకే, లింగం గారు, మళ్ళీ కొంచెం మాట్లాడతాం. ఆయన ఒక్క నిమిషం అండి. ఎన్ని కుట్రలు చేసినా కూడా ఇవాళ తెలంగాణలోని సబ్బండ వర్గాలు ఇవాళ ఈ బంద్ లో పాల్గొని సక్సెస్ చేసినందుకు మరొక తరపున ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరపున ఈ తెలంగాణ సబ్బండ వర్గాలకు ఇవాళ నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. రైట్. శ్రీనివాస్ గారు నమస్కారం. అన్మ్యూట్ చేసి మాట్లాడరా శ్రీనివాస్ గారు? యా, యా, వినిపిస్తుందా నా వాయిస్? మొత్తం మీద రాష్ట్రంలో మీరు మద్దతు ఇచ్చినట్టు ఇచ్చి కేంద్రంలో వెనుకడుగు వేస్తున్నారనే ఆరోపణలకు మీ సమాధానం? వండర్ అనిపిస్తుంది. మా స్టాండ్ అంతా క్లియర్ గా ఉంది. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అటు ప్రభుత్వంలో కూడాను మా స్టాండ్ చాలా స్పష్టంగా ప్రజల ముందర ఉంచడం జరిగింది. 2026 మార్చి 6 ఏప్రిల్ కల్లా ఈ దేశంలో జనగణనతో పాటు కులగణన కూడా చేయడానికి సిద్ధమై కేవలం తెలంగాణ మాత్రమే కాదు యావత్ దేశంలోని సంపన్న వర్గాలకు న్యాయం జరగాలి అనే ఉద్దేశం మనసులో పెట్టుకుని ఈ యొక్క జనగణన కులగణన కల్పి చేయాలని ముందుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ తెలియదా అండి? ఇవాళ కొత్తగా చట్టం చేయండి చెప్తా ఉన్నారు. ఇవాళ జ్ఞానోదయం అయింది కాంగ్రెస్ పార్టీ ఇన్ని సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలించింది. 9th షెడ్యూల్ తమిళనాడు తర్వాత ఇంకా వేరే రాష్ట్రాలు ఎందుకు చేయలేకపోయారు? 9th షెడ్యూల్ తెలంగాణ కానీ ఇంకా చాలా కింది స్థాయిలో ఉన్నటువంటి కొన్ని రాష్ట్రాలని ఆ రాష్ట్రంలో ఆ కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేకపోయింది? సో ఇవన్నీ లీగల్ మరియు టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే దేశవ్యాప్తంగా ఉన్న సమస్యను యూనిఫామ్ గా మరి రాష్ట్రాల్లో సమస్యలు స్టడీ చేసి అడ్రస్ చేయాల్సిన అవసరం ఉన్నది. అది గవర్నర్ ఆర్డినెన్స్ పంపారంట, రాష్ట్రపతి బిల్లుకి పంపారు. ఎందుకు నేను అదే చెప్తున్నా. ఆర్డినెన్స్ పంపినా లేదా రాజ్యాంగం సవరణ చేయాలన్నా గానీ భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? గవర్నర్ గారు చెయ్యాలి. అది గవర్నర్ గారి పరిధిలో ఉంటది. ఇక 9th షెడ్యూల్ గురించి ఉన్నాను. 9th షెడ్యూల్ గురించి అడగాలంటే మమ్మల్ని అడిగే ముందు మీరు ఎందుకు చేయలేదు? ఇంతకాలంగా తమిళనాడు చేసిన తర్వాత వేరే రాష్ట్రంలో ఎందుకు చేయలేదు? మీరు నిన్నదాకా ఉన్నారు కదా 2014 దాకా. సో కనీసం ఆ చర్చ చేయలేదు. ఇతర పార్టీలు భారతీయ జనతా పార్టీ అనేక సందర్భాల్లో హౌస్ లో బీజేపీ కాకుండా కూడా వేరే వాళ్ళు రేట్ చేస్తే మేము సర్వే కోసం ఆలోచిస్తామని చెప్పినారు. మేము వచ్చిన తర్వాత సర్వేనే స్టార్ట్ చేసినాం. మీ స్టాండ్ క్లారిటీ లేకుండా. సో ఇది ఈ రాష్ట్ర ప్రజల్ని ఓట్ల కోసం 10 సంవత్సరాల కాలం పాటు పవర్ కు దూరం ఉన్న కారణంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ తెలంగాణ ప్రజల్ని ఫూల్ చేయాలి, మోసం చేయాలి, దగా చేయాలి, ఏది ఏమైనా పట్టుకోవడం. అంటే మీరేమో కాంగ్రెస్ ని విమర్శిస్తున్నారు, కాంగ్రెస్ మిమ్మల్ని విమర్శిస్తుంది. కాబట్టి ఈ బంద్ ద్వారా రాష్ట్ర ప్రజలకు అలాగే దేశ ప్రజలకు అర్థమవుతుంది కాంగ్రెస్ పార్టీ రోల్ ఏంది, క్యారెక్టర్ ఏంది. ఈ యొక్క కాంగ్రెస్ కారణంగా ఇంపాసిబుల్ ఇంప్రాక్టికల్ ఇష్యూని ముందని తీసుకొచ్చి ఈ 17, 18, 19 మాసాలు కాలయాపన చేసింది. ప్రభుత్వ ఖజానా లక్షల రూపాయలు వకీళ్లకు, ఫ్లైట్లకు ఖర్చు చేసినటువంటి ఘనత వాళ్ళకి ఇవ్వాల మాట్లాడుతారు. ఇంతకాలంగా హైకోర్టు, సుప్రీంకోర్టు, హైకోర్టు